పబ్లిక్ కి అవసరమైన పనులు చేయడం ఎన్నికైన లీడర్ల పని. వాటిని అమలు చేయడం ఆఫీసర్లు చేయాల్సిన పని. ఈ రెండు పనుల్లో ఏది సరిగ్గా కాకున్నా గందరగోళంతో పాటు జనానికి తిప్పలు తప్పవు. అయితే ఓ ఆఫీసర్ తీరు నచ్చని లీడర్ గుస్సా అయితే ఆ లీడర్ను ఇరకాటంలో పెట్టే పనిలో ఆ ఆఫీసర్ ఉన్నారట. ఈ ఇద్దరికి ఎందుకు చెడిందనే టాక్ నడుస్తోంది. బల్దియా టౌన్ ప్లానింగ్ వింగ్ పై ఫైర్ మీదున్నారట గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. సిటీలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చాలా ప్రధానమైంది. గ్రేటర్ పరిధిలో ఏ బిల్డింగ్ కట్టాలన్నా టౌన్ ప్లానింగ్ పర్మిషన్ తప్పనిసరి. కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ప్రభుత్వ స్థలాల్లో బిల్డింగ్స్ కి పర్మిషన్ ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు, నిబంధనలు పాటించని వాటికి కూడా అనుమతులు ఇచ్చారనే విమర్శలున్నాయట. ఈ వ్యవహారమంతా మేయర్ దృష్టికి వచ్చిందని, దీంతో ఈ డిపార్ట్మెంట్ పై మేయర్ ఫోకస్ చేసిందనుకుంటున్నారు బల్దియా ఉద్యోగులు. గ్రేటర్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ మధ్య మేయర్ మేడం రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు. ప్రజావాణి ఫిర్యాదుల్లో దాదాపు 70% వరకు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవే. ప్రజావాణి కార్యక్రమానికి మేయర్ తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ అడిషనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు అటెండ్ అవుతున్నారు. చీఫ్ సిటీ ప్లానర్ ఓ వారం హాజరు కాలేదు. మేయర్ వచ్చినా సీసీపీ రాకపోవడం ఏంటని మేడం ఫైర్ అయ్యారట. ఇక జీహెచ్ఎంసీలో ఉద్యోగులెవరూ టైంకి రావడం లేదు. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో సర్ప్రైజ్ విజిట్ చేసిన మేయర్ అక్కడ ఉద్యోగులతో పాటు చీఫ్ సిటీ ప్లానర్ పై సీరియస్ అయ్యారట. చీఫ్ సిటీ ప్లానర్ ను తన ఛాంబర్లోకి పిలుచుకుని అరగంట క్లాస్ పీకడంతో సీసీపీ హట్టయ్యారనే చర్చ జరుగుతోందట. సీసీపీ మిగతా ఉద్యోగులతో కలిసి మేయర్ కు సహాయ నిరాకరణ చేయాలని డిసైడ్ అయ్యారట. మేడం ఏ ఫైల్ పంపినా ముట్టుకోవడం లేదట. అంతేకాదు, ఆమె ఏ ఫైల్ పంపుతున్నారో నిఘా వేస్తున్నారట. మొత్తం వ్యవహారం చూస్తుంటే బల్దియాలో అటు మేయర్, ఇటు టౌన్ ప్లానింగ్ వింగ్ నువ్వా నేనా అనే తరహాలో వార్ నడుస్తోందన్న డిస్కషన్ జరుగుతోంది.